హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ కనిపిస్తున్న ఈ పళ్ళని ఊటీ పళ్ళు అంటారంట ఫ్రెండ్స్. నాకు కూడా తెలియదు, మొన్న యూట్యూబ్లో చూశాను. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఊటీ పళ్ళు అంటారంట. ఇట్లా రెడ్ కలర్లో ఉంటే పక్వానికి వచ్చినట్లు, ఇట్లా ఎల్లో కలర్లో ఉంటే ఇంకా పక్వానికి రానట్టు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఊటీ పళ్ళు అంటారంట. ఒకసారి తిని చూద్దాం ఫ్రెండ్స్. పళ్ళు అయితే బాగున్నాయి, జబర్దస్త్గా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ అయితే పళ్ళు కుప్పలుగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఊటీ పళ్ళు. ఒకసారి వెళ్ళి చూద్దాం. బ్యాక్ సైడ్ కూడా అక్కడ కూడా ఉన్నాయి చూడండి ఊటీ పళ్ళు. ఇది ఊటీ పళ్ళ సీజన్ అనుకుంటా. ఫ్రంట్ సైడ్ అయితే అక్కడ ఊటీ పళ్ళు కుప్పలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, అడవి అయితే ఎలా దట్టంగా ఉందో, చాలా దట్టంగా ఉంది. ఇక్కడ పుల్లు సంచారం కూడా ఉంది. అందుకు మన జాగ్రత్తలో మనము చేతిలో కర్ర అనేది ఉంటుంది. మన పెద్దోళ్ళు ఏం చెప్పారు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని చెప్పారు. అందుకే అనేది మనము చేతిలో అయితే కర్ర పట్టుకుంటాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక నీటి గుంటలా ఉంది. ఇక్కడైతే నీరైతే ఎండిపోయినాయి, అంటే ఎండిపోయి స్టేజ్కి వచ్చినాయి. ఇక్కడ చేపలు అయితే లేవనుకుంటా ఫ్రెండ్స్. పెద్ద వర్షం ఏం పడలే కదా. ఒకవేళ పెద్ద వర్షం పడితే అక్కడ కొండ మీద నుంచి, ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న కొండ మీద నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు అనేది గుంటలోకి వచ్చడం వల్ల అప్పుడు అనేది ఒకవేళ బహుశా ఈ గుంటలో నీళ్ళు ఆ చెరువులోకి పోతాయి ఫ్రంట్ సైడు. ఆ చెరువులోకి పోయినప్పుడు అయితే ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలిసినప్పుడు అయితే చేపలు వస్తాయి. ఇప్పుడైతే చిన్న వర్షమే కాబట్టి చేపలు అయితే రాలేదు. చూడండి, ఇక్కడైతే ఒక గుంట ఉంది. అడవి జంతువులు అనేది ఇక్కడే వచ్చి వాటర్ అయితే తాగుతాయి. చూడండి, ఒక పంది, అడవి పంది అయితే అక్కడైతే పొర్లినట్లుంది. చూడండి, అడవి పంది అయితే అక్కడ పొర్లింది. మనకైతే ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. అడవి పందులు కూడా ఉన్నాయి ఇక్కడ. అయినా భయపడేది లేదు. మనం ఎట్లా తిరిగి అనేది వీడియోని కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనుషులు వెళ్ళేకి దారి అయితే చాలా క్లిష్టంగా ఉంది, వంగి వెళ్ళాలి. ఇక్కడ మేకలు వెళ్ళే దారి ఇది. మనుషులు అయితే వెళ్ళడం చాలా కష్టం. అయినా ఇబ్బంది లేదు, మనం వెళ్దాము, ఎట్లయినా మనము వెళ్దాము. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఊటీ పళ్ళు ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. చూడండి, అక్కడ ఊటీ పళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఊటీ పళ్ళు ఉన్నాయి. ఇది ఊటీ పళ్ళ సీజన్ అనుకుంటా. బ్యాక్ సైడ్ చూడండి ఎట్లుందో. మనం వచ్చిన ప్లేస్ చాలా క్లిష్టంగా ఉంది. దాంట్లో దూరే అనేది మనం వచ్చినాము. ఊటీ పళ్ళ సీజన్ అనుకుంటా ఫ్రెండ్స్. ఈ ఊటీ పళ్ళు అని అంటారని నాకు కూడా తెలియదు, మన యూట్యూబ్లో అయితే చూసాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఊటీ పళ్ళు అయితే ఉన్నాయి. ఇవైతే మాగినాయి, బాగా రెడ్ కలర్లో ఉన్నాయి. రెడ్ కలర్లో ఉంటే మాగినట్లు ఉంటాయి. ఇట్లా టేస్ట్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఊటీ పళ్ళు. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక జంతు కళేబరం అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఒక జంతు తల కళేబరం అయితే ఉంది. బహుశా ఏ పూలైనా ఈ జంతువును మాటు వేసి అనేది చంపిండొచ్చు ఫ్రెండ్స్. ముందరికి వెళ్ళి చూద్దాము. ఊటీ పళ్ళు ఎక్కువ ఉండే. అదేవిధంగా ఫ్రంట్ సైడ్ అయితే సీతాఫలం చెట్టు కూడా ఉంది, అడవి సీతాఫలం చెట్టు. ఒకసారి మీకు చూపిస్తాను. ఆ ఫ్రంట్ సైడ్ అయితే అడవి సీతాఫలం చెట్టు ఉంది. చూడండి, ఇక్కడైతే ఊటీ పళ్ళు కుప్పలుగా ఉన్నాయి. నేనైతే కొన్నే తిన్నాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి, వాళ్ళు అక్కడ కూడా ఉన్నాయి ఊటీ పళ్ళు ఫ్రెండ్స్. ఆ కుంట ఉంది, ఆ కుంట ఆ సైడ్ అయితే సీతాఫలం చెట్టు అయితే ఉంది. ఒకసారి వెళ్ళి మనం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఊటీ పళ్ళు కుప్పలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, సేమ్ ఇవి కల్లి పళ్ళ మాదిరే ఉంటాయి, కాకపోతే అవి కొంచెం పుల్లగా ఉంటాయి, ఇవి కొంచెం తీయగా ఉన్నాయి. ఈ ఊటీ పళ్ళు చూడండి, అక్కడ కూడా కాసాయి. ముందరైతే సీతాఫలం చెట్టు అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇట్లా వెళ్ళాలి సీతాఫలం చెట్టు దగ్గరికి. ఇక్కడైతే గుంట ఉంది. చూడండి, సీతాఫలం చెట్టు అక్కడ.